గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. ఒకటి వచ్చేసి ఏంటి అంటే త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వడం అనే పాయింట్ గురించి, ఇంకొక పాయింట్ గురించి డబ్బుల యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ. ఈ రెండు విషయాలు మాకు తెలుసులేండి. త్వరగా జాబ్ తెచ్చుకోవాలని మాకు తెలుసు, అండ్ డబ్బులు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కూడా నాకు తెలుసు అనుకోవచ్చు. కానీ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై రీసెంట్ ఎక్స్పీరియన్స్. రీసెంట్ అంటే ఎన్నో రోజులు జరగలేదు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను ఉన్నాను. సో ఏంటి అంటే జనరల్గా మా మదర్ ఊరి నుంచి వచ్చారు. సో ఫ్రమ్ పాస్ట్ 1 month నుంచి కొంచెం హార్ట్ ఇబ్బందిగా ఉంది అని చెప్తానే ఉంది. అంటే అందరు జనరల్గా గ్యాస్ ఫామ్ అయ్యి పెయిన్ వస్తుందేమో అని చెప్పి ఇంతకుముందు అప్పుడప్పుడు చెప్పినా అంత సీరియస్గా తీసుకోపోతుండే. బట్ పాస్ట్ 20 days నుంచి బాగా ఇబ్బందిగా ఉంది అన్న విధంగా వెళ్తూ ఉంది. నడుస్తుంటే కూడా దడొస్తుందిరా, ఎట్లా ఏం చేయాలన్నట్లంటే సరే జనరల్గా చెకప్ చేయించాము. చెకప్ చేపిస్తే హార్ట్లో ప్రాబ్లం ఉందని తెలిసింది. ఎక్కువ చేయించాం, ఫస్ట్ ఈసీజీ ఎక్కువ చేయించిన తర్వాత హార్ట్లో ప్రాబ్లం తెలిసింది. అదేదో నార్మల్గా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు స్ట్రోక్ రాలేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మా మమ్మీ ఏజ్ కూడా 48, 49 ఉంది. సో అంత పెద్ద ఏజ్ కాదు అని చెప్పి జనరల్గా అంత సీరియస్గా అంటే ఏం కాదులే, సీరియస్గా అనేది అప్పుడు మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తానండి మీకు. అయితే అయిపోయిన సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మేము చెన్నై వెళ్తాము, అక్కడ మాకు తెలిసిన డాక్టర్ ఉంటే చెన్నై వెళ్తాము అని చెప్పి మా అమ్మ ఫోన్ చేసి చెప్తే, చెన్నై కాదమ్మా హైదరాబాద్ రండి, నేను ఇక్కడ ఉంటాను కాబట్టి దగ్గర నుండి చూపిస్తాను. సో చూపించేమనంటే మనం దివాళీ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి కలిసి మనం జరుపుకుందాము అని చెప్పి, అంటే ఇంకా అప్పుడు కూడా రాలేక సరిగ్గా నా బాబుని అంటే వాళ్ళ మనవాడిని చూసుకోవడానికి ఓపిక వేసుకొని వచ్చింది. వచ్చిన తర్వాత తన హాస్పిటల్లో యశోదాలో, ఇక్కడ సోమాజిగూడ హాస్పిటల్లో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. సండే మార్నింగ్ మా అమ్మాయి వచ్చింది, మా మదర్ వచ్చారు. మండే చెకప్కి తీసుకెళ్తే టెస్ట్లన్నీ చేసి 3-4కి ఆ టైంలో యాంజియోగ్రామ్ చేసిన తర్వాత తెలిసింది మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. ఉన్న 3 వాల్వ్స్ క్లోజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక్క వాల్వ్ కొంచెం వర్క్ అవుతుంది, 2 మెయిన్ వాల్వ్ అయితే ఆల్మోస్ట్ బూడిపోయింది, క్లోజ్ అయిపోయింది. డేస్ మీద ఉంది, మీ అదృష్టం బాగుంది, మీరు ఇక్కడ తీసుకొచ్చారని అన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను, అది కూడా చెప్తాను. ఇమ్మీడియట్గా బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ ఓపెన్ హార్ట్ సర్జరీ. సమ్టైమ్స్ ఆ హార్ట్ని బయటికి తీసి ఆ నర్వ్స్ కట్ చేసి మళ్ళీ కాళ్ళ దగ్గర నరాలు తీసుకొని దానికి అటాచ్ చేసి ఆ హార్ట్ని ఒక సెకండ్ ఆగిపోతుంది, అది మళ్ళీ దాన్ని పంప్ చేయడం మొదలు పెడతారు. ఇదంతా అటాచ్ చేసిన తర్వాత నాకు తెలిసినంతవరకు, ఇంకా మనం డాక్టర్స్ కాదు కాబట్టి అంతకుమించి మనకు తెలియదు. అండ్ ఇమ్మీడియట్గా కొంత ఇన్సూరెన్స్ కవర్ అయింది, కొంత డబ్బులు కూడా మేము పెట్టుకోవడం జరిగింది. వాట్ ఇఫ్ ఐ సపోజ్ నా ఏజ్ 31, మా అమ్మ ఏజ్ వచ్చేసి 48, 49, 1976, మా ఫాదర్ వచ్చేసి 1969. అయితే నేను ఇప్పుడు ఈ స్టార్టింగ్లో పాయింట్ చెప్పాను కదా, ఇక్కడ నాకు మా మదర్ని దగ్గర నుంచి మా ఫాదరు ఇద్దరు బాగా మంచిగా అంటే బాండింగ్ ఉంటుంది. దాదాపు 32 years నుంచి వాళ్ళు టుగెదర్ ఉన్నారు. ఇమాజిన్ చేసుకోండి, మా ఫాదర్ కొంచెం ఏంటి అంటే ఎమోషనల్లీ కొంచెం బ్యాలెన్స్గా ఉండలేరు, ఎక్కువ ఎమోషనల్ అయిపోతారు. అందులో మా మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఇమాజిన్ నేను ఉన్నాను కాబట్టి, ఎంతో కొంత సెటిల్ అయ్యాను కాబట్టి, నేను ఏదో లక్షల కోట్లు సంపాదించాను నేను చెప్పట్లేదు. కానీ మా నాన్న నేను ఏం భయపడమాకున్నా, అప్పున్నా ఏమైనా ఇంకెంతైనా ఖర్చు పెడదాం, ఇంకెంతైనా చేద్దాం, మనం ఎట్లయినా అమ్మని బతికించుకుందాము, నువ్వు టెన్షన్ పడొద్దని నేను ధైర్యం ఇవ్వగలిగాను. ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు నేను సెటిల్ అయ్యాను ఫస్ట్ థింగ్. అండ్ చాలామంది మెల్లగా జాబ్ తెచ్చుకుందాము, ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ, ఇంకా నాకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వట్లేదు, ఇంకా నాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సాధ్యమైనంత వరకు మీ అందరికీ చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్లో మీకు ఇక అది అనుభవిస్తే కానీ తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు బాగానే ఉన్నాయి, సర్జరీ అయిపోయింది, బాగానే ఉంది, రికవర్ అవుతున్నారు మా మదరు. కానీ మొత్తం ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే కెరియర్లో సెటిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు బాగున్నాడు, వానికి ఏమన్నా కొనాలి, కనీసం వానికి పాల పాటలు కొనాలన్నా డబ్బులు కావాలి. ఊరికేమన్నా లేదన్నా నేను పేదవాడిని, నాకు ఇబ్బంది పడుతుందని చెప్పి పోయి అపోలో మెడికల్ షాప్కి వెళ్ళి అది పాల పౌడర్ ఏమంటే ఇస్తారా? ఇయర్గా అని బాగాలేదు, బుడ్డోనికి బాగాలేదు, దగ్గో జలుబు వచ్చింది, లేకపోతే ఇంకో లైట్గా వైరల్ ఫీవర్ వచ్చింది. రీసెంట్గానే ఇదే టైంలో వానికి కూడా కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. నేను పేదోడిని దయచేసి మీకు దండం పెడతాను, నాకు అది ఇవ్వండి అంటే అసలు పరిస్థితి ఉంటుందంటారా? ఎంతవరకు ఒకవేళ ఓకే అంత రిక్వెస్ట్ చేసిన ఎంతవరకు చేయగలుగుతారు ఎవరైనా కానీ?
అందుకనే చెప్పేది డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఎవడన్నా డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఈయనకి డబ్బులు గ్రీడీ ఉండకూడదు. ఇక డబ్బులు 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 అని అవతల వాళ్ళని జీవితాలని అస్తవ్యస్తం చేసేలాగా వ్యసనం ఉండకూడదు. కానీ డబ్బులు చాలా ఇంపార్టెంట్. లైఫ్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సెటిల్ అవ్వండి. వన్స్ డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్కి మీరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ మిమ్మల్ని మీరు సెటిల్ చేసుకోండి. ఈ 2 విషయాలు జీవితంలో చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నేను ఎంత మనోధైర్యంతో మనోనిబ్బరంతో, మా చెల్లి కూడా కోల్కతా నుంచి వచ్చి జాబ్ చేస్తుంటాను, మా చెల్లిని కానీ మా నాన్నని కానీ నేను లాక్కొచ్చుకున్నా. నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఈరోజు నేను మా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నా. మా ఫ్యామిలీ అంటే మా అమ్మ, మా నాన్న, మా చెల్లె కాదు, నా భార్య, నా కొడుకు, అందరూ కూడా, మా అత్తమామలు, ఎంతమంది అత్తోళ్ళు, అందరూ మా రిలేటివ్స్, బంధువులు. నాకు అప్పుడు అనిపించింది మనం చేసే మంచి మనల్ని కాపాడుతుంది అనే విషయం నాకు. అంటే నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని. కానీ మనం మంచితనంగా ఉంటే ఏదో ఒక రోజు మనల్ని కాపాడుతుంది. అది 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. త్వరగా సెటిల్ అవ్వండి. నేను ఒకటే చెప్తున్నాను, నా లైఫ్లో నేను చిన్న వయసు అయినా కానీ నాకు ఇప్పుడు ఏజ్ చిన్నదైనప్పటికీ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నా లైఫ్లో. ఇది ఇంకొకటి. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, డబ్బులు సంపాదించడం చాలా ముఖ్యము. చేతగాని దద్దమ్మలు అంటారు, వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు. తప్పు చేసి అన్యాయం చేసి ఒకటి రక్తం దాగి డబ్బులు సంపాదించమని నేను చెప్పట్లేదు. కానీ పక్కనోడు పడి చేతగాని దద్దమ్మలు డబ్బుల గురించి, డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదు, డబ్బులు అది కాదు, డబ్బులు ఇది కాదు అంటారు. కానీ డబ్బులు ఇంపార్టెంటే, 100% ఇంపార్టెంటే. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు నేను దేకడు. గుర్తుపెట్టుకోండి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏం చేసినా 100కి 99 కాదు, 100కి 100 ప్రాబ్లమ్స్ డబ్బులు ఆన్సర్ చేయగలుగుతుంది. డబ్బులు ఉంటే సెటిల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ 2 విషయాలు చాలా నేను హార్ట్కి తీసుకున్నాను. అది మీకు కూడా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఇంకొక పాయింట్ కూడా నేను చెప్పాలనుకుంటున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. అది చాలా హెల్ప్ అయింది మాకు ఈ టైంలో. అది ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇప్పుడు డబ్బులు ఒకవేళ ప్రాబ్లం అయితే మనకి డబ్బులు ఇస్తున్నారు కనుక్కొని కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.